వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం గత కొన్ని రోజులుగా మనకు టీజీ సెట్కి సంబంధించినటువంటి జరిగినటువంటి లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల విశ్లేషణ చేసుకుంటున్నాం. ఈ ప్రశ్న పత్రాలకు సంబంధించి మనం గత కొన్ని రోజులుగా నేర్చుకున్న అంశాలతో పాటుగా ఈ రోజు మనకు వెరీ రీసెంట్గా జరిగినటువంటి అంటే గత కాలంలో జరిగినటువంటి లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలను మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో మనకు ఈ పేపర్లో మనం చూసినట్లయితే ఆ, మనకు ఫస్ట్ క్వశ్చన్ కు సంబంధించి వన్ ఆఫ్ ద ప్రోటీన్స్ ప్రజెంట్ ఇన్ సీలియా ఈజ్ మనకు కషాబాలలో కానీ అంటే శైలికల్లో కానీ సీలి అంటే శైలికలు, కషాబం అంటే మనకు ఫ్లాజెల్ అని మనం చెప్పుకుంటాం. ఈ వీటికి సంబంధించి మనం తెలుసుకున్నప్పుడు ఇందులో మేజర్గా మనకు ఈ ఉండేటువంటి ప్రోటీన్ ఏంటి అని అడిగాడు. కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుందా? కేసిన్ అనే ప్రోటీన్ ఎక్కడ ఉంటుందంటే మనకు పాలల్లో ఉండేటువంటి ప్రోటీన్ కేసిన్ అని గుర్తుపెట్టుకోవాలి. కేజిన్ విచ్ ద ప్రోటీన్ విచ్ కంటెంట్ మిల్క్ లో ఉంటుంది. దెన్ కెరాటిన్ కంటైన్స్ ది కెరటిన్ ఇస్ ద ప్రోటీన్ విచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ హెయిర్స్, నెయిల్స్ అండ్ హార్న్స్. కొమ్ముల్లో కానీ, గిట్టల్లో కానీ, గోర్లలో కానీ, అదేవిధంగా వెంట్రుకల్లో ఉండేటువంటి ప్రోటీన్ కెరాటిన్. మరి మనకు సీలియా అంటే కషాబంలో ఉండేటువంటి ప్రోటీన్ ట్యూబులిన్. ఇది యూకారియోట్ సంబంధించినటువంటి అంటే మనకు యూకారియోట్స్ కి సంబంధించినటువంటి ఆ ఏదో జీవుల్లో ఇది మనకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అదే ఒకవేళ ప్రొకారియోట్స్ లో అయినట్లయితే ఆ ప్రొకారియోట్స్ కి సంబంధించినటువంటి ఫ్లాజెల్లా కంటెంట్స్ మనకు ఫ్లాజెల్లిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఫ్లాజెల్లిన్ ప్రోటీన్ విచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ప్రొకారియోటిక్ లివింగ్ ఆర్గానిజం cilia or even though the flagella, but whereas in eukaryotic organism the cilia or even though the flagella contains ట్యూబులిన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత యాసిడ్ ఫాస్ట్ ఆర్గానిజం సచ్ యాజ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ రెసిస్ట్ డీకాలరైజేషన్ బై ఎన్ యాసిడ్ ఆల్కహాల్ వాష్ బికాస్ ఇన్ దేర్ వాల్స్ దే కంటైన్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్. అంటే అందులో ఏముంటుంది మనకి ఏదైతే ఆసిడ్ ఫాస్ట్ కి సంబంధించినటువంటి ఆర్గానిజం అయినటువంటి ఆ జీవులైనటువంటి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియం అది దేనికి తట్టుకొని నిలబడగలుగుతుందంటే రెసిస్ట్ డీకలరైజేషన్ బై ఎన్ యాసిడ్ ఆల్కహాల్. ఏదైతే ఆల్కహాల్కు సంబంధించి వాటి వాటి వాటితోటి వాష్ చేసినప్పటికి కూడా ది కంటైన్ హై కాన్సన్ట్రేషన్కు సంబంధించి దానికి రీజన్ ఏంటంటే హై కాన్సన్ట్రేషన్ ఏది ది కంటైన్ హై కాన్సన్ట్రేషన్ ప్రోటీన్సా, కార్బోహైడ్రేట్సా, పెప్టిడోగ్లైకాన్సా, లిపిడ్స్ అంటే ఆన్సర్ లిపిడ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ద డీహైడ్రేషన్ ఆఫ్ ది కోర్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్పోర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అన్నాడు. ఎక్సెప్ట్ అంటే కానిది అన్నట్టు, ఒకటి తప్ప మిగతావన్నీ అన్నమాట. అంటే మనకు కోర్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్పోర్స్, బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి సిద్ధ బీజాలకు సంబంధించి డీహైడ్రేషన్ అంటే మనకు నీటిని కోల్పోయి ఎండిపోయేటువంటి పరిస్థితుల్లో రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అన్నాడు, ఒకటి తప్ప. ఏంటిది? ఇట్స్ హీట్ రెసిస్టెన్స్. అదైతే ఇక్కడ హీట్ రెసిస్టెన్స్ ను కలిగి ఉండడమా, ఇట్ రెడ్యూస్ రేట్ ఆఫ్ ఎంజైమ్ సింథసిసా, మెటబాలిక్ డార్మెంట్సా అండ్ డిఎన్ఏ స్ట్రాండ్ బ్రేకేజా. అంటే గుర్తుపెట్టుకోండి, వీటికి సంబంధించి ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా రెస్పాన్సిబుల్ ఫర్ ది డిహైడ్రేషన్ ఆఫ్ ది కోర్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ స్పోర్, డిఎన్ఏ స్ట్రాండ్ బ్రేకేజ్. నెక్స్ట్, సినాప్టోనిమల్ కాంప్లెక్స్ కెన్ బి అబ్జర్వ్ డ్యూరింగ్ విచ్ స్టేజ్ ఆఫ్ మియాసిస్. మనకు తెలుసు శేఖరణ విభజన జరిగేటువంటి సమయంలో ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేటువంటిది మనకు ఎప్పుడు ఏర్పడుతుందంటే ఈ మియాసిస్ అనేటువంటిది మనకు రెండు ఉంటుంది, మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. మియాసిస్ 1 కంటైన్స్ అగైన్ ది ప్రొఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. ప్రొఫేజ్ అగైన్ కంటైన్స్ 5 సబ్ ఫేజెస్. మనకు 5 ఉపదశలు ఉంటాయి. అవి ఏంటంటే అంటే లెప్టోటిన్, జైగోటిన్, పాకెటిన్, డిప్లోటిన్ అండ్ డయాకైనసిస్. ఈ 5 దశలు 5 ఉపదశలు ఉంటాయి. లెప్టోటిన్, జైగోటిన్, పాకెటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్. మరి ఈ 5 సబ్ ఫేజెస్ లోపల ఈ సినాప్టోనేమల్ కాంప్లెక్స్ అనేటువంటిది ఎక్కడ ఏర్పడుతుంది అంటే దీన్నే మనం సూత్ర యుగ్మనానికి సంబంధించి ఏదైతే క్రోమోజోములకు సంబంధించి ఈ సంక్లిష్టం అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది అని అడుగుతున్నాడు. అంటే
ప్యాకెటిన్లో ఏర్పడుతుందా, లెప్టోటిన్లో ఏర్పడుతుందా, జైగోటిన్లో ఏర్పడుతుందా అంటే జైగోటిన్లో ఏర్పడుతుంది. దీన్ని సూత్ర యుగ్మనం అని కూడా మనం పిలుస్తాం. ఓకేనా? అంటే అనుదైర్ఘ్య సంధానం అని కూడా మనం పిలుస్తాం జైగోటిన్లో. పాకెటిన్లో మనకు కయాస్మాటాలు అనేటువంటివి ఏర్పడతాయి, ఎక్సాకారంలో ఉన్నటువంటిది మనం గమనిస్తాం. లెప్టోటిన్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఒక ఫ్లవర్ మాదిరిగా ఉండేటువంటి ఏది ఈ క్రోమోజోమ్స్ అనేటువంటివి మనకి ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఇది మియాసిస్కి సంబంధించినటువంటి ప్రొఫేజ్ వన్లో, అంటే మియాసిస్ వన్ మొదటి క్షేకర విభజన వన్లో, ప్రొఫేజ్ వన్లో మనకు 5 సబ్ఫేజెస్ ఉంటాయి. ఓన్లీ ప్రొఫేజ్ ఇట్ కంటైన్స్ లార్జర్ టైం, అంటే లాంగర్ టైం తీసుకుంటుంది. మిగతా దశల కంటే ప్రొఫేజ్ ఎక్కువ కాలం తీసుకుంటుంది. మియాసిస్ వన్లో ప్రథమ దశ ఎక్కువ కాలం తీసుకుంటుంది. ఇందులో 5 ఉపదశలు ఉంటాయి. ఇందులో మనకు ఈ జైగోటీన్లో ఈ సూత్ర యుగ్మనానికి సంబంధించి సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ సైటోక్రోమ్ ఇన్ మైటోకాండ్రియా ఈస్ టు ట్రాన్స్ఫర్. మనకి ఏదైతే ఈ సైటోక్రోమ్ అనేటువంటిది మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచం పైన ఉండి ప్రత్యేకించి అవి ఏం పని చేస్తుంది? సో సైటోక్రోమ్ విచ్ ఈస్ ఏ కాంప్లెక్స్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ టు ది ఆక్సిజన్. ఇది మనకు ప్రత్యేకించి ఎంజైమ్ సంక్లిష్టాలు అనేటువంటివి 5 రకాల ఎంజైమ్ సంక్లిష్టాలు అనేటువంటివి మైటోకాండ్రియా యొక్క లోపలి పొరలో క్రిస్టే పైన ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇందులో సైటోక్రోమ్ అనేటువంటిది ద ఫంక్షన్ ఆఫ్ సైటోక్రోమ్ ఇన్ మైటోకాండ్రియా ఇస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఆక్సిజన్. ఆక్సిజన్కు ఎలక్ట్రాన్లను అందజేయడం అనేటువంటి జరుగుతుంది. ద ఎయిమ్స్ టెస్ట్ ఈజ్ పెర్ఫార్మ్డ్. ఇక్కడ ఎయిమ్స్ టెస్ట్ అనేటువంటిది ఏది చేస్తుంది, ఏం పని చేస్తుంది అంటే ఏం టెస్ట్ ఎందుకు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆన్ బ్యాక్టీరియా టు డిటర్మైన్ డిటర్మైన్ ద కార్సినోజెనిసిటీ ఆఫ్ కెమికల్స్. అంటే ఏదైతే ఉన్నటువంటి రసాయన పదార్థాలలో మనకు క్యాన్సర్కు కారకమైనటువంటి కార్సినోజెనిక్ ఏజెంట్ను మనం క్యాన్సర్కు కారణమైనటువంటి కారకంగా పిలుస్తాం. ఈ కార్సినోజెనిసిటీ సంబంధించి ఎంత ఉందనేటువంటిది అంచనా వేయడానికి, డిటర్మైన్ చేయడానికి ఏం టెస్ట్ను వాడడం అనేటువంటిది జరుగుతుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ న్యూక్లియోలస్ ఈస్ టు కంట్రోల్ ద సింథసిస్ ఆఫ్. ఇక్కడ న్యూక్లియోలస్ అనేటువంటిది ఎందుకు పనిచేస్తుంది మనకు తెలుసు. ఇక్కడ దీన్ని మనం న్యూక్లియోలస్ అంటే కేంద్రకాంశం అని పిలుస్తాం. ఈ మనకు కేంద్రకంలో మనకు 1 లేదా 2 న్యూక్లియోలస్ ఉంటాయి, కేంద్రకాంశాలు. ఈ కేంద్రకాంశాల యొక్క పని ఏంటిదంటే, రిమెంబర్, మనకు ఆర్ఆర్ఎన్ఏను, రైబోజోమల్ ఆర్ఎన్ఏను అది సింథసిస్ చేయడంలో తోడ్పడుతుంది. అర్థమవుతుందా? అది ఏ విధంగా తోడ్పడతాయంటే, క్రోమోజోమ్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రాథమిక కుంచనం, అంటే ఇక్కడ ఏదైతే సెంట్రోమియర్ ఉంటుందో, సెంట్రోమియర్తో పాటు అదనంగా ఉండేటువంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనం నార్ రీజన్ అంటాం, న్యూక్లియోలార్ ఆర్గనైజర్ రీజన్ అంటాం. అర్థమవుతుందా? న్యూక్లియోలార్ ఆర్గనైజర్ రీజన్. ఈ న్యూక్లియోలార్ ఆర్గనైజ్ రీజన్కి సంబంధించి ఇక్కడ నుంచి మనకు కేంద్రకాంశాలు, ఇక్కడ నుంచి ఆర్ఆర్ఎన్ఏ ఏర్పడడం అనేటువంటిది మనం గమనించవచ్చు. దెన్ విచ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఫార్మ్స్ ద బైలేయర్ ఇన్ సెల్ మెంబ్రేన్. మనకి ఏదైతే ఈ మనకు ఈ ద్వి అనుక లేదా 2 పొరలతో కూడి ఉండేటువంటి మెంబ్రేన్, ప్రత్యేకించి మనకు ఈ సెల్ మెంబ్రేన్కి సంబంధించి కణత్వచానికి లేదా ప్లాస్మా త్వచానికి సంబంధించి ఏ అణువులు మనకు ఈ ద్విఅనుక పొరతో ఏర్పడి ఉంటాయంటే కొలెస్ట్రాల్, ఫాస్ఫోలిపిడ్సా, న్యూట్రల్ లిపిడ్సా, ప్రోటీన్స్ అంటే గుర్తుపెట్టుకోండి ఫాస్ఫోలిపిడ్స్. Phospholipids are responsible for the formation of the bilayer in cell membrane. The detect HIV infection, the confirmatory test is. ఈ కింద ఇవ్వబడినటువంటి వాటిల్లో మనకు హెచ్ఐవి టెస్ట్కి సంబంధించి కన్ఫర్మేషన్ టెస్ట్ ఏది అని అడిగాడు. సింపుల్. ఈ ఎలిసా యొక్క పూర్తి పేరు ఏంటంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే అని మనం పిలుస్తాం. ఈ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే అనేటువంటిది ముఖ్యంగా దేనికి తోడ్పడుతుంది అంటే హెచ్ఐవిని డిటెక్ట్ చేయడానికి తోడ్పడుతుంది. అది వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ కూడా తోడ్పడుతుంది. కానీ వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ అనేటువంటిది ప్రోటీన్కు సంబంధించి ప్రోటీన్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. ప్రోటీన్ డిటెక్ట్ చేయడంలో వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ తోడ్పడుతుంది. ఒకవేళ ఎలిసా ఇవ్వకపోతే ఈ ఆన్సర్ కూడా కరెక్ట్ అవుతుంది. బట్ ఎలిసా ఉంది కాబట్టి మనకి ఎలిసాకే ఫస్ట్. అదేవిధంగా పీసీఆర్ టెస్ట్ ఇచ్చినా కూడా కరెక్టే. అంటే పాలిమరైజేషన్ చైన్ రియాక్షన్ ద్వారా కూడా మనకు హెచ్ఐవిని డిటెక్ట్ చేయవచ్చు. ఎలిసా, పీసీఆర్, వెస్టర్న్ బ్లాట్ టెస్ట్, దీస్ ఆర్ ద 2 టెస్ట్ విచ్ ఆర్ confirmatory test for the identification or detection of the HIV infection. But the first priority ELISA, then PCR, then Western blot test. Then Southern blot test is the determination or detection of the
డిఎన్ఏ స్ట్రాండ్స్, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ ముక్కలను డిఎన్ఏకి సంబంధించి మనకు టెస్ట్ చేసి సౌతర్న్ బ్లాట్ టెస్ట్ అంటాం. అదేవిధంగా మనకు వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ అనేటువంటిది మనకు ప్రోటీన్ ఏది డిటెక్ట్ చేయడంలో తోడ్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నార్థర్న్ బ్లాట్ టెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ నార్థర్న్ బ్లాట్ టెస్ట్ అనేటువంటిది మనకు ఆర్ఎన్ఏను డిటెక్ట్ చేయడంలో తోడ్పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ద డిఫరెంట్ ఎంజైమ్స్ కెటలైజింగ్ ద సేమ్ బయోకెమికల్ రియాక్షన్స్ ఆర్, వీటిని మనం ఏమని పిలుస్తామంటే జనరల్గా ఎంజైమ్స్ అనేటువంటివి కెటాలిసిస్ చేస్తాయి అన్నమాట, కెటలైజింగ్ చేస్తాయి సేమ్ బయోకెమికల్ రియాక్షన్, ఒకే రకమైనటువంటి రసాయన చర్యలు. మరి అలాంటి ఎంజైమ్స్ మనం ఏమని పిలుస్తాం? ఆ రెండు వేరు వేరు రకాల ఎంజైమ్స్ అవి ఒకే రకమైనటువంటి ఏది జీవరసాయన చర్యలు జరిపితే వాటిని మనం ఏమని పిలుస్తాం? ఐసో ఎంజైమ్స్ అని పిలుస్తాం. ఐసో ఎంజైమ్స్ ఏమని పిలుస్తాం? ఐసో ఎంజైమ్స్ అని పిలుస్తాం. ఈ కో ఎంజైమ్ ఈజ్ మనకి ఈ సహా ఎంజైమ్. కో ఎంజైమ్ అంటే సహా ఎంజైమ్. సహా ఎంజైమ్ అనేటువంటిది ఏం పని చేస్తుంది అని అడిగాడు. ఏ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్ నీడెడ్ బై అన్ ఎంజైమ్ ఫర్ ఇట్స్ ఫంక్షన్. ఏదైతే ఒక ఎంజైమ్ తన యొక్క పనిని నిర్వర్తించడంలో సహాయపడేటువంటి ఎంజైమ్కి సహాయపడేటువంటి దాన్ని మనం కో ఎంజైమ్ లేదా సహా ఎంజైమ్ అని మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. హయ్యర్ యాక్టివిటీ ఆఫ్ మాలిక్ ఎంజైమ్ ఈజ్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ మనకు హయ్యర్ యాక్టివిటీ ఆఫ్ మ్యాలిక్ ఎంజైమ్. మనకు తెలుసు ఈ మ్యాలిక్ ఎంజైమ్ అనేటువంటిది ఏం పని చేస్తుంది అని అడిగారు. దీన్ని గుర్తిస్తుందంటే హై లిపిడ్ సింథసిస్ ను మనకు హయ్యర్ యాక్టివిటీ ఆఫ్ మ్యాలిక్ ఎంజైమ్ అనేటువంటిది మనకు గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఇండికేషన్ ఆఫ్ హై లిపిడ్ సింథసిస్. దెన్ ద ఎనర్జీ నీడెడ్ ఫర్ ప్రోటీన్ సింథసిస్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది హైడ్రోలైసిస్ ఆఫ్. ఇక్కడ ఎక్కువగా శక్తి రావాలంటే ఏం కావాలి? ఏటీపీ అండ్ జీటీపీ గుర్తుపెట్టుకోండి. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అండ్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ మనకు గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ హెటరో పాలిసాకరైడ్? ఈ కింద ఇవ్వబడినటువంటి వాటిలో ఏది హెటరో పాలిసాకరైడ్ కి సంబంధించింది అని అన్నాడు. కాబట్టి ఈ హైలూరోనేట్ అనేటువంటిది మనకు ఇది హెటరో పాలిసాకరైడ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఎన్ ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ రెఫర్స్ టు, ఏదైతే డిఎన్ఏకు సంబంధించినటువంటి సీక్వెన్స్ కి సంబంధించి మనకు ఈ ట్రాన్స్లేషన్ జరిగేటువంటి క్రమంలో, ముఖ్యంగా అనువాద ప్రక్రియ జరిగేటువంటి క్రమంలో ఈ ఇనిషియేషన్ కోడాన్ అనేటువంటిది టర్మినేషన్ కోడాన్కు సంబంధించి ఆ వరుస క్రమాన్ని మనం ఇక్కడ గుర్తించడంలో దీన్ని మనం ఏమంటాం? ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ అని మనం పిలుస్తాం. ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ అంటే ద సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ బిట్వీన్ ట్రాన్స్లేషన్, ఇనిషియేషన్ కోడాన్ అండ్ ఫస్ట్ టర్మినేషన్ కోడాన్ ఇన్ ఫ్రేమ్. ఏదైతే డిఎన్ఏకు సంబంధించినటువంటి అనులేఖన ప్రక్రియ ప్రారంభించేటువంటి క్రమంలో మనకు ఏది జన్యు సంకేతానికి గుర్తించేటువంటి మొట్టమొదటి కోడాన్ మిథియోనైన్ గుర్తించే అమైనో ఆమ్లాన్ని గుర్తించేటువంటి ఏయుజీ కోడాన్ మనకు ఇనిషియేషన్ కోడాన్ అని, అదేవిధంగా ఫస్ట్ టర్మినేషన్ కోడాన్ అనేటువంటిది యుఏఏ, యుఏజీ, యూజీఏలో ఏదో ఒక కోడాన్ మనం ఉండేటువంటి ఈ ఫ్రేమ్ను మనం రీడింగ్ ఫ్రేమ్గా మనం గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. సోడియం క్లోరైడ్ స్టెబిలైజెస్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ బికాస్ మనకు తెలుసు ఎన్ఏసిఎల్ అనేటువంటిది ఈ స్టెబిలైజెస్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏను స్థిరత్వాన్ని ఇస్తుంది అంటున్నారు. ఎందుకు? ద సోడియం అయాన్స్ న్యూట్రలైజ్ ఫాస్ఫేట్ గ్రూప్. ఈ సోడియం అయాన్స్ ఏం పని చేస్తాయి అంటే ఫాస్ఫేట్ గ్రూప్ను మనం అది న్యూట్రలైజ్ చేయడంలో తోడ్పడతాయి. సైక్లిక్ ఏఎంపి అడినోసిన్ మోనోఫాస్ఫేట్ ఆఫ్ ది సైక్లిక్ ఏఎంపి లెవెల్స్ ఇంక్రీజ్ వెన్, ఎప్పుడు ఇవి ఇంక్రీజ్ అవుతాయని అడిగాడు. దెన్ ఎఫినెఫ్రిన్ బైండ్స్ టు బీటా రెసెప్టార్స్. ఎప్పుడైతే ఎఫినెఫ్రిన్ అనేటువంటిది బీటా రెసెప్టార్స్ కు మనకు అతకబడతాయో అప్పుడు సైక్లిక్ ఏఎంపి లెవెల్స్ అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ద హార్మోన్ దట్ ఇన్హిబిట్స్ మూవ్మెంట్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ బోన్ ఇన్ టు ది బ్లడ్. ఇక్కడ ఏమంటుందంటే ఏదైతే ఈ హార్మోను మనకు నిరోధిస్తుంది, వేటిని నిరోధిస్తుంది? కాల్షియం యొక్క మూమెంట్ని, ఏది ఎముక నుంచి రక్తంలోకి రావడాన్ని మనకు నిరోధించేటువంటి హార్మోన్ కింది వాటిలో ఏది అని అడిగారు. మనకు థైరాక్సిన్ అంటే అవటి గ్రంథి మనకు మెడ భాగంలో ఉంటుంది. ఇది మనకు చురుకుగా ఉండడంలో, మొద్దుబారి ఉండడంలో, లేజినెస్ కు థైరాక్సిన్ యాక్టివ్గా ఉండడంలో తోడ్పడుతుంది. పారాథార్మోన్ మనకు ఇది పారాథైరాయిడ్ గ్రంథి అంటాం మనం. అవటి గ్రంథికి ఏది సపోర్టివ్గా ఉండేటువంటిది పారాథార్మోన్ ఇస్తుంది, పారాథైరాయిడ్ గ్రంథి. దెన్ ఇన్సులిన్ మనకు తెలుసు బీటా సెల్స్ హ్యాస్ రిలీజ్డ్ ఇన్సులిన్ ఫ్రమ్ ది ది క్లోమంకు సంబంధించినటువంటి ఈ మనకు ప్రత్యేకమైనటువంటి గుళికలు ఉంటాయి. వాటి నుంచి ఇన్సులిన్ అనేటువంటిది బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేటువంటి ప్రొడ్యూస్ అనేటువంటిది మనకు వస్తాయి లాంగర్ హార్న్స్ పుటికలకు సంబంధించి. కాబట్టి ఈ కాల్షియం అనేటువంటిది ఏది కదలికల రవాణాను ఎముక నుంచి రక్తంలోకి రావడాన్ని నిరోధించేటువంటి హార్మోన్
కాల్సిట్రోల్, కాల్సి కాల్సిటోనిన్ అనే హార్మోన్. దెన్ ప్రికర్సర్ ఫర్ ది బయోసిన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ యొక్క ఏది పుట్టుకను ప్రేరేపించేటువంటిది లేదా ఆక్సిజన్ పుట్టుకకు కావలసినటువంటి ఆ అమైనో ఆమ్లం ఏది అని అడిగాడు. ఈ దీనికి సంబంధించినటువంటి అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్, గుర్తుపెట్టుకోండి ట్రిప్టోఫాన్. ఇక్కడ మిథియోన్ అనేటువంటిది అబ్సైసిక్ ఆమ్లానికి సంబంధించి, జిబ్బరెలిన్స్ కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం ట్రిప్టోఫాన్ అనేటువంటిది ఆక్సిజన్ కు మనకు ప్రికర్సర్ గా పనిచేస్తుంది. ట్రిప్టోఫాన్ ఫర్ ఆక్సిజన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియంట్ నీడ్ నాట్ టు బి టేకెన్ ఇన్ అవర్ డైట్. మన ఆహారంలో మన పోషణకు సంబంధించి ఈ కింది వాటిలో మనం ఏది తీసుకోలేమంటే వైటమిన్ కే. ఓకే, అర్థమవుతుందా? విటమిన్ కేను మనం తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము అంటే ఈ కే అనేటువంటిది ఫాలోయింగ్ న్యూట్రియంట్స్ నీడ్ నాట్ టు బి టేకెన్ ఇన్ అవర్ డైట్. ఇది ఎందుకు మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియంట్స్ నీడ్ నాట్ టు బి టేకెన్ ఇన్ అవర్ డైట్? వైటమిన్ కే, సెలీనియం కానీ, అదేవిధంగా విటమిన్ ఈ కానీ, అదేవిధంగా ఐరన్ అనేటువంటిది మనం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. జనరల్గా వైటమిన్ కే అనేటువంటిది మనకు యాంటీ కోయాగులేషన్కు సంబంధించినటువంటి వైటమిన్ మనకు లీఫీ వెజిటేబుల్ ద్వారా మనం తీసుకుంటాం. సెలీనియం అనేటువంటిది జనరల్గా మనం ఆహారం ద్వారా ఎక్కువగా తీసుకోము. ఇది కాస్త మనం ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియంట్స్ హ్యాస్ ఫంక్షన్ ఆఫ్ ఏ మార్ఫోజెల్? ఈ కింది వాటిలో ఏ పోషకము మనకు మార్ఫోజన్, ఏది స్వరూపానికి సంబంధించినటువంటి వాటిలో తోడ్పడేటువంటి వైటమిన్ అంటే కొవ్వుల్లో కరిగే వైటమిన్ ఏ. అర్థమవుతుందా? దీన్నే మనం యాంటీ జీరాప్థాల్మిక్ విటమిన్ గా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది బీటా కెరటిన్ కు సంబంధించినటువంటి ఇది వైటమిన్ ఏ. దెన్ ఫ్లెక్సియాన్ రిఫ్లెక్సెస్ డిపెండ్ ఆన్ ది. ఈ ఫ్లెక్సియా అనేటువంటిది రిఫ్లెక్స్ చేస్తే దీని యొక్క చర్య దేని మీద ఆధారపడి ఉంటుందంటే స్పైనల్ కార్డ్ పైన మనకు ఆధారపడి పనిచేస్తుంది. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ డస్ నాట్ షో సాచురేబుల్ అప్టేక్ రేట్స్? ఈ కింది వాటిలో ఏది ఆ, మనకు సరైన మోతాదులో సాచురేబుల్ అప్టేక్ రేట్స్ అనేటువంటిది కింది వాటిలో ఏది అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్టా, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజనా, గ్రూప్ ట్రాన్స్లోకేషనా, ప్యాసివ్ డిఫ్యూజన్ అంటే ప్యాసివ్ డిఫ్యూజన్ అనేటువంటిది సాచురేటెడ్ లెవెల్లో ఇది మనకు అప్టేక్ కావడం అనేటువంటి జరగదు. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరుగుతుంది, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కు కావాల్సింది ఏటీపీ, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కావాల్సింది ఫోరిన్స్ అనేటువంటి స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ అవసరం అవుతాయి. ఇవి ప్లాస్మా మెంబ్రేన్ పైన ఉండేటువంటి నిర్మాణాలు. ఇవి తన గుండా మనకు ఈ మన సులభతర విస్తరణ జరపడంలో తోడ్పడుతుంది. ఈ గ్రూప్ ట్రాన్స్లోకేషన్ మనకు తెలుసు సమూహ ప్రవాహానికి సంబంధించి. కానీ ఇక్కడ ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం ప్యాసివ్ డిఫ్యూజన్. వాటర్ స్ట్రెస్ ఇస్ మోస్ట్ హార్మ్ఫుల్ టు ది ప్లాంట్స్ డ్యూరింగ్. ఎప్పుడైతే వాటర్ స్ట్రెస్, నీటి ఒత్తిడి ఎప్పుడైతే ఉంటుందో మొక్కలకి ఎక్కువగా ఎప్పుడు నష్టం జరుగుతుందంటే ముఖ్యంగా ఫ్లవరింగ్ స్టేజ్. ముఖ్యంగా పుష్పాలు వచ్చే సమయంలో వాటర్ లేదనుకోండి, పుష్పాలు అనేవి రాలిపోతాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫ్లవరింగ్ స్టేజ్ అనేటువంటిది వాటర్ స్ట్రెస్ మోస్ట్ హార్మ్ఫుల్, చాలా నష్టం కలిగిస్తుంది. నాన్ కోడింగ్ డిఎన్ఏ ఇన్ యూకారియోటిక్ సెల్ మే ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అంటుంది. ఎక్సెప్ట్, ఈ పాయింట్ గమనించాలి. అంటే ఏదైతే డిఎన్ఏకి సంబంధించినటువంటి నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఏదైతే యూకారియోటిక్ సెల్స్ లో ఈ కింది వాటిలో ఒకటి తప్ప అన్నాడు. ఇంట్రాన్స్ ఉంటాయి, సూడోజీన్స్ ఉంటాయి, సింపుల్ సీక్వెన్స్ డిఎన్ఏ ఉంటుంది, దెన్ మొబైల్ జెనెటిక్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఇందులో ఉంటుంది. ఈ మొబైల్ జెనెటిక్ ఎలిమెంట్స్ మనం ఏమంటాం అంటే అది ఎగిరే జన్యువులు అని మనం పిలుస్తాం. అర్థమవుతుంది? గెంతే జన్యువులు అని కూడా మనం పిలుస్తాం. బార్బారా మెక్లింటాక్ ఈ మొబైల్ జీన్స్ ను కనుగొనడం అనేటువంటి జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సిస్టోలిక్ రిసెప్టర్స్? మనకు గుండెకు సంబంధించి సిస్టోలిక్ డయాస్టోలిక్ రిసెప్టార్స్ ఉంటాయి కదా. అందులో సిస్టోలిక్ రిసెప్టార్స్ కింది వాటి లేదంటే గ్లూకోకార్టికాయిడ్స్ హ్యాస్ ది సిస్టోలిక్ రిసెప్టార్స్. ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్ ఎక్సెప్ట్. ఒకటి తప్ప మిగతాదంతా కూడా ఈ న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్ ను చేయడంలో తోడ్పడుతుంది. ఒకటి తప్ప అన్నాడు. అంటే కింది వాటిలో మూడు తోడ్పడతాయి చూడండి. ఇట్ ఈస్ డెఫిషియంట్ ఇన్ జీరోడెర్మా పిగ్మెంటోజియం. It removes thiamine dimers generated by ultraviolet light. It requires polymerase 1 and ligase. ఈ మూడు న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్ కు తోడ్పడేటువంటి అంశాలు. తోడ్పడింది ఎక్సెప్ట్ అడిగింది కాబట్టి అడిగిన ప్రశ్నకి ఇది సరైన సమాధానం. ఇట్ అక్కర్స్ ఇన్ ప్రొకారియోట్స్ బట్ నాట్ ఇన్ యూకారియోట్స్. ఇది తప్పు. దెన్ టిఎన్ ఎలిమెంట్స్ కెన్ ప్రమోట్ జీనోమ్ రిస్ట్రక్చింగ్
రీస్ట్రక్చరింగ్ బై దేని ద్వారా అంటే గుర్తుపెట్టుకోండి, ఈ టీఎన్ ఎలిమెంట్స్ అనేటువంటివి మెయిన్గా జీనోమ్కు సంబంధించినటువంటి రీస్ట్రక్చర్ను ప్రమోట్ చేస్తాయి. ఏది వేటి చేతంటే డిలీషన్స్ ద్వారా కానీ, ఇన్వర్షన్స్ ద్వారా కానీ, ఇన్సెర్షన్ ద్వారా కానీ, అంటే విలోమాల ద్వారా కానీ, లేదా మనకు డిలీషన్స్ అంటే వాటి నుంచి కోల్పోవడం ద్వారా కానీ, లేదా కొత్త దాన్ని చేర్చడం ద్వారా కానీ, అంటే ద్విగుణీకరణమే కావచ్చు, లేదా ఇన్సెర్షన్స్ అంటే మళ్ళీ చేర్చడం ద్వారా కానీ మనకు జీన్ రీస్ట్రక్చరింగ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మ్యుటేషన్ విల్ హ్యావ్ లోయెస్ట్ రివర్షన్ ఫ్రీక్వెన్సీ? ఈ కింది వాటిలో వేట్లో ఏవి అతి తక్కువగా రివర్షన్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది చూపిస్తుంది ఉత్పరివర్తనాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు? ఇవన్నీ ఉత్పరివర్తనాల రకాలు: ట్రాన్సిషన్, ట్రాన్స్వర్షన్, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ అనేటువంటిది లోయెస్ట్ రివర్షన్ ఫ్రీక్వెన్సీ అని మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇఫ్ అల్ట్రావైలెట్ irradiated bacterial suspension is held in liquid medium before plating on nutrient agar, viable counts will ఏం చేస్తాయి? డిక్రీజ్ చేస్తాయా, ఇంక్రీజ్ చేస్తాయా, లేదా ఇంక్రీజ్ ఓన్లీ వెన్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు లైటా, డిక్రీజ్ అపాన్ ఎక్స్పోజర్ టు లైట్? అంటే ఆన్సర్ ఇంక్రీజ్ చేయబడతాయి. అల్ట్రావైలెట్ ఇర్రేడియేటెడ్ బ్యాక్టీరియల్ సస్పెన్షన్స్ ఏం చేస్తాయి? ఇన్ లిక్విడ్ మీడియం అంటే ద్రవ మాధ్యమంలో బిఫోర్ ప్లేటింగ్ ఆన్ న్యూట్రియంట్ అగార్, వయబుల్ కౌంట్స్ విల్ బి ఇంక్రీజ్డ్. అవి సంఖ్య పెరగడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిపేర్ మెకానిజం ఇస్ ఎర్రర్ ఫ్రీ? ఈ కింది వాటిలో మనకి ఏదైతే రిపేర్ మెకానిజం ఉందో అది మనకు అసలు ఎర్రర్స్ జరగకుండా ఉంటుందంట. అదేంటిది? అది మిస్ మ్యాచా, ఎస్ఓఎస్, ఎక్సిషనా అండ్ ఫోటో రియాక్టివేషన్? అంటే ఆన్సర్ ఫోటో రియాక్టివేషన్ ఈజ్ ఎర్రర్ ఫ్రీ రిపేర్ మెకానిజంగా మనం చెప్పుకుంటాం. హిమోఫీలియా ఈస్ ఏ హ్యూమన్ డిజార్డర్ కాజ్డ్ బై ఏ సెక్స్ లింక్డ్ రిసెసివ్ మ్యుటేషన్. హిమోఫీలియా అనేటువంటిది సెక్స్ లింక్డ్ రిసెసివ్ మ్యుటేషన్. ఈ విధంగా కూడా ఎగ్జామ్లు అడగవచ్చు. హౌ వుడ్ మేల్ అండ్ ఫీమేల్ ప్రోజెనీ బి అఫెక్టెడ్? ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మెయిన్లీ మేల్స్ బట్ ఆల్సో రేర్లీ ఫీమేల్స్. హిమోఫీలియాకు సంబంధించి ఎక్కువ మొత్తంలో మేల్స్కు ఇది సెక్స్ లింక్డ్ రిసెసివ్ మ్యుటేషన్కి సంబంధించి మనం ఇక్కడ తీసుకున్నప్పుడు మేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు, తక్కువ మటుకి ఫీమేల్స్ ఎఫెక్ట్ అవుతారు. ఇన్ Carcadian populations, the frequency of the autosomal recessive cyst fibrosis mutation or allele in 50. What will be the frequency of individuals affected by cystic fibrosis? మనకి ఏదైతే ఈ కార్కేడియన్ పాపులేషన్స్ లో ఈ ఆటోజోమల్ రిసెసివ్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటువంటిది మనం గమనిస్తాం. ఇది ఈ మ్యుటేషన్ కి సంబంధించి అలెల్లీ ఇన్ 50 ఉన్నప్పుడు వాట్ విల్ బి ద ఫ్రీక్వెన్సీ ఇన్ ఇండివిజువల్? ఇది 1 in 100. ఆన్సర్ 1 in 100 అంటే 100లో ఒకరికి అని గుర్తుపెట్టుకోండి. వెన్ హైబ్రిడిక్ F1 ప్లాంట్స్ ఆర్ క్రాస్డ్ విత్ రెసెసివ్ పేరెంట్ ద టైపికల్ రేషియో ఈజ్. మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే మోనోహైబ్రిడ్ కి సంబంధించినటువంటి F1 ప్లాంట్స్ ఆర్ క్రాస్డ్ విత్ రెసెసివ్ పేరెంట్, ద టైపికల్ రేషియో ఈస్. దానికి సంబంధించినటువంటి టైపికల్ రేషియో ఎంత వస్తుందంటే 1:1 రేషియో వస్తుంది. ఎందుకు? దీన్ని మనం టెస్ట్ క్రాస్ అని చెప్పుకుంటాం. మోనోహైబ్రిడ్ టెస్ట్ క్రాస్ అని చెప్పుకుంటాం. టెస్ట్ క్రాస్ యొక్క రేషియో 1:1 అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? మరి 9:3:3:1 ఇది మోనోహైబ్రిడ్ ఫీనోటైపిక్ రేషియో. అర్థమవుతుందా? సారీ, డైహైబ్రిడ్ ఫీనోటైపిక్ రేషియో 3:1 మనకు తెలుసు. మోనోహైబ్రిడ్ ఫీనోటైపిక్ రేషియో అంటే ఏకసంకరణ దృశ్య రూప నిష్పత్తి 3:1. అదేవిధంగా ద్విసంకరణ దృశ్య రూప నిష్పత్తి మెండల్కు సంబంధించి 9:3:3:1గా చెప్పుకుంటాం. అదేవిధంగా మెండల్ యొక్క ఈ ద్విసంకరణకు విచలనాలు 9:7. అంటే మనకు ఇందులో మనం ఏమని చెప్పుకుంటామంటే ఈ అందులో కాంప్లిమెంటరీ జీన్స్ అని, మనకు సప్లిమెంటరీ జీన్స్ అని, ఓకే, వీటికి సంబంధించి 9:7, అదేవిధంగా 9:4:3 అని, ఇట్లా 15:1 ఈ విధంగా మనకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఇవి విచలనాలు అంటే డైహైబ్రిడ్ రేషియోకు విచలనాలు 9:7, అదే 9:3:4, అదేవిధంగా 15:1 ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ద ఫినామినన్ వేర్ ఏ రీకాల్సిట్రెంట్ టాక్సిక్ కాంపౌండ్ ఎగ్జిబిట్స్ మొబిలిటీ విత్ ఇన్ ద బయోస్పియర్ ఈజ్ కాల్డ్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే బయోమాగ్నిఫికేషన్ అంటాం. సింపుల్ చెప్పాలంటే ఏదైతే ఈ టాక్సిక్ కాంపౌండ్ అనేటువంటిది మనకు
ఫర్ ఎగ్జాంపుల్ రైతు పంట పొలంలో పెస్టిసైడ్స్ కొట్టాడు. ఆ పెస్టిసైడ్స్ వర్షం ద్వారా నీటి కుంటలోకి చేరింది. అక్కడ అవి చేపలు ఆ కీటకాలు తాగాయి, కీటకాలు లేదా ఆ చేపలు తిన్నాయి, చేపలను మనుషులు తిన్నారు, మనుషుల్లోకి వచ్చి చేరింది. ఈ విధంగా జీవులలోకి అవి ఒక జీవి నుంచి మరొక జీవిలోకి మొబిలిటీ కావడాన్ని ఆ, ఇది పర్యావరణంలో జీవావరణంలో ఏమని పిలుస్తారంటే బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు, జీవ సంచయనం అంటారు. బయో మ్యాగ్నిఫికేషన్ మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. యూట్రోఫికేషన్ అనేటువంటిది ఇట్ ఇస్ వాటర్ పొల్యూషన్. ఇట్ ఇంక్రీజన్ ఆఫ్ ది phosphorus and nitrogen nutrients. High amount of the phosphorus nitrogen which is present in the water body. Due to that cause, number of blue green algae were increased in that వాటర్. ఆ వాటర్ బాడీలు ఎక్కువగా నీళ్ళు లేకపోతే శైవలాలు పెరిగి పనికి రాకుండా చేస్తే దాన్ని యూట్రోఫికేషన్ అంటాం. ఇది చేపలకు హానికరం, వివిధ జీవరాశులకు కూడా అది హానికరం. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఏ కాంపౌండ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ దట్ కెనాట్ యూజ్ దిస్ కాంపౌండ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ కార్బన్ అండ్ ఎనర్జీ ఇస్ కాల్డ్. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ముఖ్యంగా ఈ సూక్ష్మ జీవులకు సంబంధించి దట్ కెనాట్ యూజ్ దిస్ కాంపౌండ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ కార్బన్ అండ్ ఎనర్జీ ఇస్ కాల్డ్. వీటిని మనం ఏమని పిలుస్తాం? ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ కాంపౌండ్. దీని కోఆక్సిడేషన్, కోమెటబాలిజం, అదేవిధంగా దీని ఫోర్టియేటియస్ మెటబాలిజం, ఇవన్నీ రకాలుగా మనం పిలవడం అనేది జరుగుతుంది. ద మేజర్ పర్పస్ ఆఫ్ ప్రైమరీ సీవేజ్ ట్రీట్మెంట్ ఈజ్ డ్యూ టు, మనకు తెలుసు ఈ మనకు సీవేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి మేజర్ పర్పస్ ఏంటంటే రిమూవ్ మోస్ట్ ఆఫ్ ది సస్పెండెడ్ అండ్ ఫ్లోటింగ్ పార్టికల్స్. ఏది ప్రైమరీ ట్రీట్మెంట్ సీవేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇక్కడ రిమూవ్ మోస్ట్ ఆఫ్ ది సస్పెండెడ్ అండ్ ఫ్లోటింగ్ పార్టికల్స్ తీసేది ప్రాథమిక చికిత్స. ద్వితీయ చికిత్స కూడా ఉంటుంది, అందులో మనకు కెమికల్స్ను రిమూవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. విచ్ ఆర్గానిజమ్స్ ఆర్ మోస్ట్ ససెప్టబుల్ టు హీట్ లాస్? ఏదైతే ఈ ఈ ఈ హీట్ లాస్ కు సంబంధించి అంటే ఉష్ణ నష్టానికి సంబంధించి సూక్ష్మగ్రాహీతను ప్రదర్శించేవి కింది వాటిలో ఏది అన్నాడు అంటే స్మాల్ స్పెరికల్ వన్స్ అని మనం చెప్పుకోవాలి బ్యాక్టీరియాకు సంబంధించి. అదేవిధంగా దెన్ కాల్మర్ అండ్ హింకిల్ ఇన్ 1947 both the scientists were the first to discover gas its role in biobleaching. ఏదంటే ఈ బయోబ్లీచింగ్ కి సంబంధించి మనకు తోడ్పడేటువంటి బ్యాక్టీరియా థయోబాసిల్లస్ ఫెర్రో ఆక్సిడెంట్స్, అంటే థయోబాసిల్లస్ ఫెర్రో ఆక్సిడెంట్స్ అనేటువంటి బ్యాక్టీరియాను మనం కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు కాల్మర్ అండ్ హింకిల్ ఇన్ 1947. ఇది ఏం పని చేస్తుంది అంటే రోల్ ఇన్ బయో బ్లీచింగ్ తోడ్పడుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బెస్ట్ డిస్క్రైబ్ ద బయో అగ్మెంటేషన్? బయో అగ్మెంటేషన్ కు సంబంధించి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ పొల్యూటెంట్ స్పెసిఫిక్ ఆర్గానిజం ఇన్ ది సైట్. దీన్ని బయో అగ్మెంటేషన్ అంటాం. అంటే పొల్యూటెంట్ స్పెసిఫిక్ ఆర్గానిజం ఆన్ ది సైట్, ఆ ప్రదేశంలో ప్రత్యేకమైనటువంటి ఆ కాలుష్య కారకానికి కారణమైనటువంటి జీవం, ఆ జీవిని అక్కడ ప్రవేశపెట్టడాన్ని మనం బయో అగ్మెంటేషన్ అంటాం. నెక్స్ట్, అకార్డింగ్ టు ది డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, డిఫరెన్స్ బిట్వీన్ స్పీసీస్ మే బి ద రిజల్ట్ ఆఫ్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే స్పీసీస్ కి మధ్య ఉండేటువంటి దాన్ని మనం ఏమంటామంటే నేచురల్ సెలెక్షన్ అని మనం చెప్పుకుంటాం. డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతం డార్విన్ కి సంబంధించి. అజ్యూమింగ్ దట్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అండ్ catalytic activity are essential to life, which of the following is most likely to be equipped with both RNA అని మనం చెప్పుకుంటాం. Before origin of first cell, organic molecules would have been formed by UV mediated linking of reduced carbon and nitrogen compounds. The endosymbiotic theory of eukaryotic cell evolution proposes that the mitochondria and chloroplast arose from symbiotic prokaryotes that were dash respectively. దాన్ని మనం ఏమంటామంటే కీమో ఆర్గానోట్రోఫ్ అండ్ ఆక్సిజన్ ఫోటోట్రోప్ గా మనం పిలుస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్లీ మ్యాచెస్ ఫైలం విత్ ఇట్స్ మెంబర్స్? అంటే తప్పుగా జతపరచబడింది గుర్తుంచమన్నాడు. చూడండి, పాలిహెల్మెంతిస్, ప్లానేరియా, టేఫామ్, ఫ్లాక్స్. అదేవిధంగా మొలస్కాకు సంబంధించి మజిల్స్, ఆక్టోపస్, క్లాస్. అనెలిడ్స్ సంబంధించి మెల్లిపేడ్స్, ఈల్, రౌండ్ వామ్స్, మెల్లిపేడ్స్ అనేటువంటి మనకు అనెలిడ్లో మనకు వీటి తప్పుగా జతపరిచారు. కార్డేట్కి సంబంధించి గుడ్డేనుగులు, బ్యాట్స్, ఎలుగుబంట్లు, అదేవిధంగా ఈ గబ్బిలాలు బ్యాట్స్, అదేవిధంగా ల్యాంప్రే.
ఇవి మనకు ఇవ్వబడిన వాటికి ఇవి సరైనవి. ఇచ్చిన దానికి సరైన అంటే ఆన్సర్ ఏంటిదంటే అనలిడ్ అనేటువంటిది. నెక్స్ట్, యూ యూరి హ్యాలెన్ ఎనిమల్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్. వీటిని మనం వైడ్ రేంజ్ సెలైనిటీగా చెప్పుకుంటాం. ఓపియం కమ్స్ ఫ్రమ్, మనకు తెలుసు ఈ ఓపియం అనేటువంటిది ఇమ్మాచ్యూర్ గ్రీన్ క్యాప్సూల్ ఫ్రమ్ ది, మనకు ఈ నల్లమందు అంటాం ఓపియం. ఇవి అపరిపక్వ ఫలాల నుంచి ఆ, వీటిని మనం తయారు చేసుకుంటాం. వీటిని మనం గసగసాలు అని కూడా మనం పిలుస్తాం. అమ్మ పోపుల పెట్టెలు ఉంటాయి, అంటే అపరిపక్వం ఉన్నప్పుడు ఓపియం తయారవుతుంది అనమాట. లింక్, ఆనియన్ బిలాంగ్స్ టు ది ఫ్యామిలీ. మనకు తెలుసు ఉల్లిగడ్డ ఏ కుటుంబానికి సంబంధించినట్టే లిల్లీ ఫ్యామిలీ లేదా లిలియస్ ఫ్యామిలీ అని మనం చెప్పుకుంటాం. హౌ ఇస్ ద ఎక్స్టింక్షన్ రిప్రజెంటెడ్ ఇన్ ద ట్రీ డయాగ్రామ్. మనకు తెలుసు ఈ ఎక్స్టెన్షన్ సంబంధించి బ్రాంచ్ ఎండ్స్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఇక లాస్ట్ వన్, ద ఫిషెస్ ఆఫ్ క్లాస్ డిప్నాయ్ ఆర్ ఫౌండ్ ఇన్. ఈ డిప్నాయ్ అనేటువంటిది, డిప్నాయ్ చేపలు ఎక్కడ ఉంటాయంటే జనరల్ గా ఇవ్వబడినటువంటి వాటిలో సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలకు సంబంధించిన విశ్లేషణ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ స్టాప్ హియర్. సో రిమైనింగ్ పేపర్స్ విల్ డిస్కస్ నెక్స్ట్.